अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद वसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। जैसे जैसे इंतखाबात का वक्त करीब आता जा रहा है, वैसे वैसे आए दिन तरह तरह के प्रोग्राम्स मेदक में इंतखाबी मैदान को लेकर सामने आ रहे हैं और इंतखाबी मैदान में BRS पार्टी से टिकट हासिल करने के उम्मीदवार हर मुमकिन तरीके से वोटर्स को लुभाने में मसरूफ़ हैं। एक तरफ मकामी MLA श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने हालिया दिनों में फ्री लाइसेंस मेले का इनेकाद किया, तो दूसरी तरफ MLC मिस्टर सेरी सुभाष रेड्डी ने अपनी यौम सालगिरह के मौके पर कामयाब जॉब मेले का इनेकाद अमल में लाया। और तीसरी तरफ BRS पार्टी के एक और उम्मीदवार डॉक्टर माइनमपल्ली रोहित गुज़िश्ता चंद दिनों से हल्के असम्बली में अपनी सोशल सर्विस ऑर्गेनाइजेशन की जानिब से कई एक काम अंजाम दे रहे हैं। आज इन्हीं के कायदीन ने मकामी MLA श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी के खिलाफ नारेबाजी करते हुए एहतजाज किया और मेदक टाउन के जूनियर कॉलेज से रामदास चौरास्ते तक बाइक रैली निकाली। इस मौके पर MSSO के कायदीन ने बात करते हुए कहा कि सर्वे रिपोर्ट में भी माइनमपल्ली रोहित को ज़्यादा तादाद में अवामी तायीद हासिल है, लिहाजा माइनमपल्ली रोहित को ही टिकट दिया जाना चाहिए। अलावा अजी इस मौके पर एहतजाजियों ने कई एक बातें बतलाई हैं और मकामी MLA श्रीमती पद्मा देवेंद्र रेड्डी के खिलाफ खुलकर नारेबाजी की गई है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। అందరికీ నమస్కారం। మరి ఈరోజు చూసినట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన మెదక్ సెగ్మెంట్ పద్మదేవేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం మా యువత తరపు నుంచి ఇలాంటి సపోర్ట్ కానీ చేయకుండా ఉండడానికి చాలా రెడీగా ఉన్నాము। గత 9 సంవత్సరాల నుంచి చూస్తుంటే మన దగ్గర మెదక్ అసెంబ్లీలో ఉన్న శాఖలన్నీ తీసుకెళ్ళి సిద్దిపేటలో పెట్టి అక్కడ రాజకీయం చేయడం జరుగుతున్నది। అలాంటి రాజకీయం మాకు వద్దు। మేము ఒకటే డిసైడ్ అయినాం, మా యువత నుంచి మేము అందరం ఒకటే డిసైడ్ అయినాం, పద్మా దేవేందర్ రెడ్డి తప్ప యువతను ఎంకరేజ్ చేసి సేవా కార్యక్రమంలో ఎవరైతే ముందుండి చేస్తుంటారో వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి మేమందరం రెడీ ఉన్నాము। చాలామంది లీడర్లు ముందుకొచ్చి మరి మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అయినా ఇబ్బంది పెట్టడానికి చాలామంది ఇబ్బందులు పెడుతున్నారు। అయినా సరే ఒకటే చెప్తున్నాం, మా యువత అంతా ఒకటే సేవా మార్గంలో ఎవరైతే ముందుంటారో వాళ్ళకి చేయడానికి బేషరత్గా రెడీగా ఉంటాము। పద్మా దేవేందర్ రెడ్డి రేపు పొద్దున ఓటుకు అడగడానికి వస్తే మాత్రం టీఆర్ఎస్ క్యాండిడేట్కి అసలే మేము చేయము, పద్మా దేవేందర్ రెడ్డికి చేయము। మేము కావాల్సింది ఒకటే, సేవ చేసి మా మెదక్ని ముందంచులో ఉంటే నాయకుడు కావాలి। మా నాయకుడు ఎవరైనా సరే పద్మా దేవేందర్ రెడ్డి తప్ప వేరే ఎవరు వచ్చినా సరే మేము రెడీగా ఉన్నాం చేయడానికి। మెదక్ యువత, మెదక్ గుండె చప్పుడు, మెదక్ వాళ్ళు ఇంతమంది ఎందుకు వచ్చిరంటే మొత్తం యూత్ వచ్చిర్రు। ఒక 3-4-5-6 నెలల నుంచి సేవా కార్యక్రమాలు చేశారు మా యువ నాయకుడు రోహిత్ గారు। అలాగే అధిష్టానం పంపిస్తూనే వచ్చి సేవా కార్యక్రమాలు చేశారు। ఇక్కడ మేము చాలా ఆశతోని రేపు మెదక్ను అభివృద్ధి చేయాలనే ఒక పట్టుదలతో యువత కంకణం పట్టుకొని ఉంది। ఈ సందర్భంలో ఎవరికో టికెట్ వస్తున్నట్టు అపోహలు వస్తున్నాయి। తప్పకుండా కేసీఆర్ గారు సేవా కార్యక్రమాలు చేసే వారికి టికెట్ ఇచ్చి మెదక్ అభివృద్ధికి ఇంకా చైతన్యవలసిందిగా కోరుతున్నాము। మాకు అధిష్టానంతో ఏం లేదు, లోకల్లో యువత కోరుకునే నాయకుడికి టికెట్ ఇవ్వాలని ఇది ప్రజలందరి కోరిక, నియోజకవర్గం కోరిక కలిగి యువతకు కేసీఆర్ టికెట్ ఇచ్చి మెదక్ అభివృద్ధికి ఇంకా తోడ్పాటు చేస్తారని కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి। యువత ముందున్న వారికి సేవా కార్యక్రమాలు చేసుకున్న వారికి టికెట్ ఇవ్వాలని మెదక్ నియోజకవర్గ ప్రజల తరఫున విజ్ఞప్తి కార్యక్రమాలు చేశారు మా యువ నాయకుడు రోహిత్ గారు। అలాగే అధిష్టానం పంపిస్తూనే వచ్చి సేవా కార్యక్రమాలు చేశారు। ఇక్కడ మేము చాలా ఆశతోని రేపు మెదక్ను అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో యువత కంకణం పట్టుకొని ఉంది। ఈ సందర్భంలో ఎవరికో టికెట్ వస్తున్నట్టు అపోహలు వస్తున్నాయి। తప్పకుండా కేసీఆర్ గారు సేవా కార్యక్రమాలు చేసే వారికి టికెట్ ఇచ్చి మెదక్ అభివృద్ధికి ఇంకా చైతన్యవలసిందిగా కోరుతున్నాము। మాకు అధిష్టానంతో ఏం లేదు, లోకల్లో
యువత కోరుకునే నాయకుడికి టికెట్ ఇవ్వాలని ఇది ప్రజలందరి కోరిక, నియోజకవర్గం కోరిక కలిగి యువతకు కేసీఆర్ టికెట్ ఇచ్చి మెదక్ అభివృద్ధికి ఇంకా తోడ్పాటు చేస్తారని, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, యువత ముందున్న వారికి సేవా కార్యక్రమాలు చేసుకున్న వారికి టికెట్ ఇవ్వాలని మెదక్ నియోజకవర్గ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మెదక్ జిల్లా ప్రజలమంతా మరి ఆయన నాయకత్వం కోరుకుంటున్నాము. కాబట్టి మీరు సర్వేల ఆధారంగా మరి మెదక్ జిల్లాలో ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చిన్న పిల్లల కానించి మా యూత్ కానీ పెద్ద మనుషులకు కానీ అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే సర్వేలో ప్రతి గ్రామానికి వెళ్ళిన పద్మక్క నాయకత్వం, పద్మా దేవేందర్ రెడ్డి గారి నాయకత్వం మాకొద్దు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మీరంటే మాకు కేసీఆర్, కేటీఆర్, ముద్దు, పద్మా దేవేందర్ రెడ్డి వద్దు. మా నినాదం ఇదే. మరి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి గారు రేపు ఎల్లుండో సీటు ప్రకటించే టైంలో మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు, యువత ఎటువైపు ఉన్నది అని మీరు ప్రక్షాళన చేసిన తర్వాత